మహానాడు అధినేతపై అటు ఇటు అసంతృప్తి. తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో గత 2 రోజులుగా నిర్వహించిన మహానాడు షరామామూలుగానే వైభవంగా ముగిసింది. అన్ని తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. మళ్లీ అధికారం కోసం కృషి చేస్తామని ప్రతిన కూడా చేశారు. 45 రకాల వంటకాలతో 2 రోజుల పాటు అతిథులకు షడ్రసోపేత భోజనాలు వడ్డించి సంతృప్తి చేశారు. కానీ ఒక్క విషయంలో మాత్రం ఈ దఫా మహానాడు చరిత్ర సృష్టించింది. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు వంశీయులు ఎవరూ హాజరు కాకుండానే మహానాడు జరగడం పార్టీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఒకవైపు భారతరత్న అవార్డును దివంగత మహానేత ఎన్టీఆర్కి ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన వేదిక మీద ఆ ఎన్టీఆర్ వారసులు ఏ ఒక్కరూ లేకపోవడం ఎన్టీఆర్ అభిమానులను కలచివేసింది. మహానాడు వేదికగా టీడీపీలోని పలు లుకలుకలు బయటపడ్డాయి. పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి ఎన్టీ రామారావు కుటుంబం ఈ మహానాడుకు దూరంగా ఉంది. నందమూరి కుటుంబానికి చెందిన హరికృష్ణ, బాలకృష్ణ, యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ మహానాడుకు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో సీనియర్ నేతలు రాయపాటి, ఎస్వి రామసుబ్బారెడ్డి కూడా మహానాడుకు దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. తెలుగుదేశం పార్టీ తాజాగా నిర్వహించిన మహానాడుకు 2 సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం గమనార్హం. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు, సీనియర్ నేత ఎస్వి రామసుబ్బారెడ్డి మహానాడుకు దూరంగా ఉన్నారు. పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై ఈ 2 నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఎస్వి సుబ్బారెడ్డి గుర్రుగా ఉన్నారు. ఇక తనకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి ఇస్తానని హామీ ఇవ్వకపోవడంతో ఎంపీ రాయపాటి అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఇలా కుటుంబ పరంగా నందమూరు వారసులు ఎవరూ మహానాడుకు హాజరు కాకపోవడం, పార్టీలోనే అత్యంత సీనియర్ నేతలుగా ఉన్న రాయపాటి, ఎస్వి రామసుబ్బారెడ్డి కూడా డుమ్మా కొట్టడం పార్టీకి శుభసూచకం కాదని తొలి నుంచి పార్టీలో కొనసాగుతున్న కార్యకర్తలు చర్చించుకుంటున్నారని సమాచారం. పైగా ఈసారి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని తెలుస్తోంది. అయితే తెలుగుదేశం రాజకీయాల్లోకి కాదన్నది అందరికీ తెలిసిన విషయమే. కాగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరు నందమూరి వంశీయుల గైర్హాజరు గురించి మాట మాత్రం ప్రస్తావించకుండా వాళ్ళెందుకు రాలేదో సర్ది చెప్పే పనికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అప్పగించడం విశేషం. అయినప్పటికీ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం ఇక లేదనే విమర్శలను ఈ సమర్థన తప్పించలేకపోయింది.